ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి. వైసీపీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. మార్కాపురం నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు సమస్యలు అధికంగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలన్నీ తీరుస్తామంటున్న కందుల నారాయణరెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలోనే ఈ మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారాయణ రెడ్డి ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు సమయం కూడా లేనందువల్ల ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది, ప్రజలు ఏదైనా సమస్యలు సార్ దృష్టికి తీసుకొస్తారని చెప్పి వారిని తెలుసుకొని చెప్పండి సార్, ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఏ ఊరు పోయినా కూడా ముఖ్యంగా బీసీలు, ఎస్సీలలో గణనీయమైనటువంటి మార్పు కనపడతా ఉంది. వారు ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నమ్ముకుంటేనే మాకు న్యాయం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ పార్టీ మమ్మల్ని కరేపాకులాగా వాడుకొని పక్కన పడేశారు. ఏమాత్రం ఉపయోగకరంగా ఉన్నటువంటి ఒక పని కూడా చేయకుండా మా పేర్లు చెప్పి మా వల్ల అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు కోట్లు చంపుకొని లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దోపిడీ చేసుకుని సంపాదించుకున్నారు. కానీ పేద ప్రజలైనటువంటి మాకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు అనేటువంటి భావన ప్రజల్లో బాగా ఉంది. అందుకనే ఎక్కడికి పోయినా కూడా ముఖ్యంగా బీసీలు, ఎస్సీలలో మంచి మార్పు ఉంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. సార్, ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, మీరు వాటిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? మాకు ప్రధానంగా ఉన్న సమస్యలు 3. ఒకటి వచ్చేసి వెలుగొండ జలాలు. వెలుగొండ ప్రాజెక్టును 2019-20లోనే పూర్తి చేస్తానని మాట ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్లలో 15% పూర్తిగా చేస్తే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుని కూడా పూర్తి చేయలేక చేతులు ఎత్తేసింది. ఏదో ఎలకలు దూరే బొక్క కొట్టి మేము టర్నల్ పూర్తి చేస్తామని ప్రజల్లో చెప్పుకునే దానికి ఒక శిలాఫలకం వేసుకొని పోయారు. అయితే దాన్ని మేము ముక్తకంఠంగా ఖండించాము. ఆల్ పార్టీస్ అందరం కూడా వెళ్ళి ఇది అన్యాయం, మీరు టన్నల్ పూర్తి కాకుండానే అసంపూర్తిగా పూర్తి చేసినామని చెప్పుకోవటం అనేది చాలా సిగ్గుచేటు. ఈ టన్నల్ వల్ల నీళ్ళు వస్తాయా, మీరు గుండె మీద చేసుకొని చెప్పమంటే సౌండ్ లేదు. రెండవది, మార్కాపురం జిల్లా చేస్తాము, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు మార్కాపురం అధికారం చేపట్టిన తర్వాత మార్కాపురం జిల్లా ఊసే ఎత్తటంలా. ఎక్కడ ఎత్తితే ఆడ మమ్మల్ని పైనుంచి మట్టికాయలు పడతాయో లేదంటే మా తోకలకు వస్తారో అనే భయంతో ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టారు. మూడోది, డ్రింకింగ్ వాటర్. మీరు మార్కాపురం నియోజకవర్గాన్ని దీన్ని ఒక జిల్లాగా చేద్దామని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరిగింది. మీరు అధికారంలోకి వస్తే దీన్ని ఏమన్నా చేసే అవకాశం ఉందంటారా? 100% మార్కాపురం జిల్లా అనేది జరిగి తీరుతుంది. అయితే దానికి నారాయణ రెడ్డి గెలవాలి. ఎందుకంటే నారాయణ రెడ్డి గెలవకపోతే వైఎస్ఆర్ పార్టీ వాడు ఒకవేళ కర్మగాయలు గెలిస్తే జిల్లా ఎందుకు ఇస్తారు? అంటే ఇక్కడ ప్రజలకు జిల్లా అవసరం లేదేమో అనుకుంటారు కదా ఎవరైనా కానీ పై నాయకులు. అయితే 100% మా నాయకుడు చెప్పినటువంటి దానికి మా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. తప్పకుండా నన్ను గెలిపించుకొని మార్కాపురం జిల్లా చేసుకుందాం, యువతకి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకుందాం, పోతే మన భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. ఈ ప్రాంత రైతులందరూ కూడా మంచి కోటీశ్వరులు అయ్యే విధంగా అవకాశాలు వస్తాయి, పోతే వ్యాపారాలు బాగా జరుగుతాయి, పోతే హాస్పిటల్ సౌకర్యాలు మెరుగవుతాయి. ఇటువంటి అన్నీ జరుగుతాయి. జిల్లా అయితేనే మనం డెవలప్ అవుతామనేటువంటి ఫీలింగ్ అయితే మా ప్రజల్లో ఉంది. తప్పకుండా 25 ప్రధాన అంశాలతో 4000 పెన్షన్, 6000 పెన్షన్లు, మహిళలకు 1500 కావచ్చు, అలాగే చదువుకునే ప్రతి బిడ్డకు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 కావచ్చు, ఇలాంటివన్నీ చేశారు. ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు కూటమి పెట్టినటువంటి మేనిఫెస్టో నాకు తెలిసి ఈరోజు ఒక భగవద్గీత సమానం, బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగనంత డీప్గా ఆలోచన చేసి మా నాయకులు దీన్ని సెట్ చేశారు. ఈసారి సంపద సృష్టిస్తూ, రెండవ పక్క సంక్షేమాలు అందిస్తూ, మూడవ పక్క అభివృద్ధి అనేది చేసి చూపించాలా. ఇది మార్క్ రాజకీయం అంటే ఎట్లా ఉంటుంది, చంద్రబాబు మార్క్ రాజకీయం ఎట్లా ఉంటుంది చేసి చూపించబోతా. కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా తోపాడుకు వచ్చారు ఈరోజు ప్రచారానికి. తోపాడులో ప్రజలంతా కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా ప్రజలందరూ మీకోసం ఎదురు చూస్తుంటే మీకు రాబోయే ఎన్నికల్లో ఎన్ని పాజిటివ్నెస్ ఉందా? 100% పాజిటివ్ ఉండబట్టే కదా ప్రజల్లో మేము ఎక్కడికి పోయినా ప్రజలు ఎదురు వస్తూ ఉంది. ఇప్పుడు పాజిటివ్ లేకపోతే ఎందుకు వస్తుంది? కాకపోతే అవతల వాళ్ళు డబ్బు సంచులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నేను 22 సంవత్సరాలకు శ్రమ చేశాను, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నా. ఒక్కొక్క ఊరు 10 సార్లు 20 సార్లు తిరిగాను. ఏ ఊర్లో ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏ ప్రజలకు ఏం కావాలనేది తెలిసిన వాడిని నేను. అవతల వాళ్ళు కొత్త క్యాండిడేట్లు ఏటేటా ట్రిప్పుకు కొత్త క్యాండిడేట్ రావటం, డబ్బులు పెట్టుకోవటం, డబ్బులు ఆశ చూపించడం,
ఈ అమాయక ప్రజలను మోసం చేయటం, ఏదో గెలుచుకోవటం, ట్రిప్పుకు ఏదో ఒక మాటలు చెప్పిపోతా ఉన్నారు. అయితే ఈసారి వాళ్ళకు కూడా అర్థమైపోయింది, నారాయణ రెడ్డి స్పష్టంగా ఏదైనా చెప్తే హామీ ఇస్తే నెరవేరుస్తాడు, చెప్పింది చేస్తాడు. కాబట్టి ఈసారి నారాయణ రెడ్డిని పోగొట్టుకోకూడదు. ఇన్నిసార్లు 2 సార్లు మీ నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లకి నారాయణ రెడ్డిగా మీరు ఎటువంటి పిలుపునిస్తారు? నేను మంచి చెడు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది డబ్బుకు, 22 సంవత్సరాల శ్రమకు, 22 సంవత్సరాల స్నేహితానికి, అనుభవానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మీరు డబ్బుకు విలువ ఇస్తారా, శ్రమకు గౌరవిస్తారా, అనుభవాన్ని మీరు గెలిపిస్తారా అనేది ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన సమయం. అయితే ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈసారి నా శ్రమను, నా యొక్క కష్టాన్ని గుర్తించారు కాబట్టి తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటా ఉన్నా. అవతల వాళ్ళేమో ప్యాకేజ్